హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమ్మీ వ్లాగ్స్. నేనైతే నిన్న ఒక వీడియో పెట్టాను కదా, మారమ్మవ టెంపుల్కి వెళ్ళాము అని. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది మా వదిన వాళ్ళ ఊళ్ళో రాములవారి టెంపుల్. సో ఇక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. ఇంక అన్ని టెంపుల్స్ తిరిగేద్దాం అనేసి. ఈ టెంపుల్కి అయితే మా వదిన కూతురు బర్త్డేకి అయితే ఒకసారి వచ్చాను. ఇంకా మళ్ళీ ఇప్పుడే సెకండ్ టైం అనమాట. నాకైతే ఫ్యామిలీతో తిరగాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇద్దరు ఎక్కడికైనా వెళ్తే అంతగా ఉండదు, కానీ ఫ్యామిలీతో వెళ్ళడం చాలా ఇష్టం. కానీ మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో అయితే చాలా కష్టం అనే చెప్పొచ్చు. మా పిల్లలు అయితే ఆల్రెడీ వచ్చేసి గుడి గేట్లన్నీ తెరిచి లోపల అయితే ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఇది రాములవారి టెంపుల్, ఇది ఆంజనేయ టెంపుల్. ఇంకా అన్ని టెంపుల్స్ ఉంటాయి అక్కడక్కడక్కడ. అంటే ఒకటే టెంపుల్లో, అంటే చిన్న ఊరండి, చాలా బాగుంటది ప్రశాంతంగా. నేను ఆల్రెడీ బ్లాగ్ కూడా చేశాను, మీకు చూసారు కదా. ఇక్కడ చూడండి, హనుమంతుడు, ఇక్కడ రాముల వారు, అలా గుడి ఉందన్నమాట. ఇది ఒక్కటే పెద్ద గుడి. ఏమైనా మ్యారేజ్లు కూడా అయితే ఇక్కడ అయితే, పెళ్ళిళ్ళు ఏమైనా సరే ఇక్కడ అయితే. మా వదిన పెళ్ళి అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే, అప్పుడు ఒకసారి వచ్చినట్టు గుర్తుంది సరిగ్గా నాకు. మా వదిన పెళ్ళప్పుడు నేను చాలా చిన్నగా ఉండే. అక్కడ లక్కీ ఉంది, మా వదిన కూతురు ఉంది కదా, అందుకని కొద్దిగా పెద్దగా ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మళ్ళీ టెంపుల్కి అనమాట. నాకు పెళ్ళైన కొత్తలో కూడా ఒకసారి వచ్చాను. ఇంకా మళ్ళీ లక్కీ బర్త్డేకి వచ్చాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. దీన్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ 3 times అనుకోవచ్చు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వదిలేస్తే ఇప్పటికి 2 times అనమాట. ఇక్కడ చాలా ప్రశాంత. ఇక్కడ చూసారు, ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా అంత చెట్లు వేసారనమాట. చెట్ల లేనిదే అసలు ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఎక్కువ అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలుసు కదా ఆంధ్ర వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో. నీట్ గా మొత్తం చల్లగా, అంటే చల్లగా ఉండేటట్టు చెట్లు, చుట్టుముట్టు చెట్లు వేసుకొని, ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఇంటి ముందు స్థలం మాత్రం మంచిగా ఉంచుకుంటారు. నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం. నాకైతే అక్కడే ఉండాలనే ఇష్టం, కానీ ఏం చేస్తాం, ఉండలేం కదా. కానీ ఎప్పటికైనా అలాంటి, అంటే ఒక కాంపౌండ్లో ఒక హిల్ కట్టుకొని చుట్టుముట్టు చెట్లు వేసుకోవాలన్నది నాకు చిన్న డ్రీమ్ అనమాట. ఇంకా అంటే మా బావ వాళ్ళ అక్క, అంటే మా వదిన, ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టి. ఇది చేసిన తర్వాత రాముల వారికి అనమాట. అంటే రాముల వారి టెంపుల్ అంటే ఇదే, కాకపోతే అక్కడ ఇంకోటి ఉంది కదా రూమ్ లాగా, దాన్ని అయితే బయట లాక్ చేసేసారు. అందుకే బయటనే పూజ చేసేసుకొని వచ్చేసాము. ఆంజనేయ భక్తులు చాలా మంది ఉంటారు కదా బాయ్స్. మా బావ అయితే అలా ఏం లేదు, అన్ని దేవుళ్ళను సమానంగానే చూస్తాడు, అన్ని దేవుళ్ళని కూడా బాగానే పూజిస్తాడు. తనకి భక్తి చాలా ఎక్కువ, పూజలు చేయడం కూడా చాలా ఇష్టం తనకి. నేను చేసిన తర్వాత కూడా ఇంట్లో ఉదిన కడ్డీలు అంటిస్తాడు అనమాట. తనకైతే చాలా ఇష్టం. భక్తి ఉంటేనే ఏదైనా జయం అవుతుంది. ఇంకా వాటికి బుట్టలు పెట్టేస్తున్నాడు. యాక్చువల్లీ నేనే కొడదాం అనుకున్నా, కానీ ఇంకా తానే చేస్తా అని చెప్పేసి చేస్తున్నాడు అనమాట. మా వదిన అక్కడ రాములవారి, అంటే రాములవారిది ఉందని చెప్పాను కదా, అక్కడ చేస్తుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా మేమందరం దండం పెట్టేసుకోవాలి. మా బావకి అయితే వీడియో ఇచ్చి నేను వెళ్ళి దేవునికి అయితే దండం పెట్టుకుంటున్నాను. మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పూజ అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత అక్కడే కొద్దిసేపు కూర్చుంటారా, లేకపోతే అలాగే పూజ చేసేసుకొని వచ్చేస్తారా? అంటే 2 types కూడా ఉంటారు కదా. కొంతమంది పూజ చేయగానే వెంటనే వెళ్ళిపోతారు, కొంతమంది అక్కడే కూర్చుంటారు. 2 types అయితే ఉంటారు. మేమైతే ఏ గుడికి వెళ్ళినా ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా కూర్చొని కొద్దిసేపు అయితే ఉండి వస్తాము. ఇక్కడ మా అత్తమ్మ, లాస్ట్లో మా అత్తమ్మ వచ్చేసి దండం పెట్టుకుంటుంది. ఇంకా మా పిచ్చుకలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, రాముల వారు, అలాగే బుజ్జి గణపయ్య అందరు అక్కడ ఉన్నారు. ఒకటే టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి, ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇంకా అక్కడ ఇల్లు వచ్చేసింది. చాలా దగ్గర ఉందన్నమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఎంత కష్టపడుతున్నాము. అంటే మా పిల్లలతో చాలా కష్టంతో వీడియోస్ చేస్తున్నాము. దానికి మీరు ఫలితం ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొరికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.